ఈరోజు మనం ఈ బుక్ ఎలా అండ్ వై ఎందుకు రాసిండో తెలుసుకుందాం. 2012లో ఆర్టికల్ పబ్లిష్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఫైనల్గా అతనికి ఆర్టికల్ పబ్లిష్ చేయడానికి ఛాన్స్ వస్తుంది. అతను చాలా ఇయర్స్గా రాసుకున్న పాయింట్స్ అండ్ హ్యాబిట్స్ ఎక్స్పీరియన్స్ అయిన పాయింట్స్ అన్నిటిని పబ్లిష్ చేయడానికి ఛాన్స్ వస్తాయి. అయితే ఎవ్రీ మండే అండ్ వెనస్డే ఆర్టికల్ పబ్లిష్ చేస్తాడు. విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే అతనికి 1,000 ఈమెయిల్ సబ్స్క్రైబర్స్ వస్తారు. బై ఎండ్ ఆఫ్ ద 2013 లోపు మోర్ దెన్ 30,000 ఈమెయిల్ సబ్స్క్రైబర్ వస్తారు. 2014లో అతని ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ 1 lakh రీచ్ అవుతుంది. దీనివల్ల అతని ఆర్టికల్స్ ఫేమస్ అయిపోతాయి. ఫాస్టెస్ట్ గోయింగ్ న్యూస్ లెటర్గా ఇంటర్నెట్లో ట్రెండ్ అయిపోతాయి. స్టార్ట్ చేసిన 2 yearsకి ఇతను హ్యాబిట్స్పై ఎక్స్పర్ట్ అని అందరికి తెలిసిపోతుంది. ఇతనికి ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటాడు అండ్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటాడు, ఇంత తొందరగా ఇంత రీచ్ అయిందని. బట్ ఏ రోజు కూడా అతను నేను ఎక్స్పర్ట్ అని ఫీల్ కాలే. ఎక్స్పర్ట్ అని ఫీల్ కాకుండా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నేను కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్న రీడింగ్లో అని ఫీల్ అవుతాడు. 2015లో అతని ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ 2 lakhs రీచ్ అవుతుంది. ఆ తర్వాత అతను బుక్ రాయడానికి ఒక కంపెనీతో డీల్ కుదుర్చుకుంటాడు. ఆ కంపెనీ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్. ఆ తర్వాత పెద్ద పెద్ద కంపెనీ నుంచి అతన్ని పిలుస్తారు హ్యాబిట్స్పై మాట్లాడడానికి. సైన్స్ ఆఫ్ హ్యాబిట్స్ అండ్ బిహేవియర్ చేంజ్, కంట్రీ ఇంప్రూవ్మెంట్ మీద మాట్లాడడానికి పిలుస్తారు. అండ్ చాలా కాన్ఫరెన్స్లో కూడా యూరప్, యుఎస్ఏ కాన్ఫరెన్సెస్ కూడా మాట్లాడడానికి వెళ్తాడు. 2016 నుంచి అతను రాసిన ఆర్టికల్స్ అన్నీ మేజర్ పబ్లికేషన్లో కనిపిస్తాయి. టైమ్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రాస్లో కనిపిస్తూ ఉంటాయి. అతను రాసిన ఆర్టికల్స్ ఎవ్రీ ఇయర్ ఓవర్ 8 million పీపుల్ చదువుతూ ఉంటారు. అయితే ఇతను రాసిన ఆర్టికల్స్ NFL, NBA, MLBలో ఉన్న కోచెస్ చదవడం స్టార్ట్ చేసి అండ్ వాళ్ళ టీమ్మేట్స్తో షేర్ చేసుకుంటారు. 2017 స్టార్ట్లో అతని ఒక అకాడమీ స్టార్ట్ చేస్తారు, హ్యాబిట్ అకాడమీ. అది ప్రీమియం ట్రైనింగ్ సెంటర్ ఫర్ హ్యాబిట్స్. అయితే ఆర్గనైజేషన్స్కి, ఇండివిజువల్స్కి వాళ్ళ ఎవరైతే హ్యాబిట్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి వాళ్ళు జాయిన్ కావచ్చు. అయితే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అండ్ స్టార్టప్ కంపెనీస్ వాళ్ళు చాలామంది దీంట్లో ఎన్రోల్ చేసుకుంటారు, వాళ్ళ హ్యాబిట్స్ని ట్రైన్ చేసుకోవడానికి. ఓవర్ 10,000 మేనేజర్స్, కోచెస్, లీడర్స్ అండ్ టీచర్స్ వాళ్ళు అందరూ గ్రాడ్యుయేట్స్ అవుతారు ఈ అకాడమీ నుంచి. 2018లో అతను బుక్ రాయడం ఫినిషింగ్కి వస్తుంది. అయితే JamesClear.com విజిటర్స్ పెరిగిపోతారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ విజిటింగ్ అవుతారు ఎవ్రీ మంత్. నియర్లీ 5 lakh సబ్స్క్రిప్షన్స్ పర్ వీక్ ఇతని ఈమెయిల్ న్యూస్ లెటర్స్కి వస్తూ ఉంటాయి. అసలు ఇతను ఎక్స్పెక్ట్ చేయలే ఈ నెంబర్ చూసి, పర్ వీక్ ఇంత వస్తున్నాయి అనేది. స్టార్ట్ చేసినప్పుడు కూడా అసలు ఈ నెంబర్ గురించి ఆలోచించలే. అయితే దీని నుంచి ఏం నేర్చుకున్నా అంటే, మనం ఏదైనా స్టార్ట్ చేస్తే స్కిల్ నేర్చుకుంటే ఎన్ని లక్షల జీతం వస్తుంది, అన్ని లక్షల జీతం వస్తుంది అని ఆలోచిస్తాను. కానీ స్కిల్ మీద ఫోకస్ చేయం. డైలీ ప్రోగ్రెస్ ఎంత అవుతుందో దాని మీద ఫోకస్ మనం చూసుకోం. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ గోల్స్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ప్రాసెస్.